హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు అఫీషియల్ సర్క్యులర్ అయితే వచ్చేసింది. సో ఈ సర్క్యులర్లో ఏంటంటే మనకు మెయిన్గా డిప్లొమా ఎగ్జామినేషన్స్ అనేవి మనకి మార్చ్ 2020 అయితే జరగాల్సి ఉంది. సో మనకి కోవిడ్-19 కారణంగా మనకి ఆ ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా మనకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది కాబట్టి సో ఆ ఎగ్జామినేషన్స్ అనేవి రీషెడ్యూల్ చేస్తూ మనకి 16th సెప్టెంబర్ 2020 నుంచి అయితే మనకి అన్ని బ్రాంచెస్కి కూడా ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించిన షెడ్యూల్, సో ఏ విధంగా ఎగ్జామినేషన్స్ అనేవి స్టూడెంట్స్ కండక్ట్ చేస్తారు, సో దానికి ఫాలో అవుతున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అండ్ సిట్టింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ నోటిఫికేషన్ ఏమి ఇచ్చినది అనేది క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. డీటెయిల్స్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ మనకి C16కి సంబంధించిన ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనేవి అయితే మనకి ఈ మంత్లో అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే ఫాలో అవుతూ ఎగ్జామినేషన్స్కి అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఫాలో అవుతారని దాని గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా మనకి SOP అనమాట, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనమాట. మనకి ఎగ్జామినేషన్ హాల్లో స్టూడెంట్స్కి ఏ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తూ మనకి సేఫ్గా, మనకి కోవిడ్-19 ఉంది కాబట్టి సో దీన్ని అవాయిడ్ చేస్తూ మనకి సేఫ్గా స్టూడెంట్స్ని ఎగ్జామినేషన్స్ ఏ విధంగా రాయాలని దాని గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మెయిన్గా ఈ పాయింట్స్ అన్నీ కూడా 25 పాయింట్స్ కూడా దీని గురించి మాత్రమే. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ప్రికాషన్స్ అయితే పాటిస్తూ ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిట్టింగ్ ప్లాన్ అనమాట. సో మనకి శాంపిల్ సిట్టింగ్ ప్లాన్ అయితే ఇచ్చేశారు. సో మనకి కోవిడ్-19 కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించిన అంటే మనకి క్యాండిడేట్కి కూడా మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనకి సిట్టింగ్ ప్లాన్ అయితే అరేంజ్ అయితే చేశారు. సో ఈ విధంగా చూడండి, ఎంటీ ఉందంటే అక్కడ ఎవరు కూర్చోబెట్టకుండా అంత డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలని అయితే మనకి అఫీషియల్గా అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి సిట్టింగ్ సెంటర్స్లో అయితే మనకి ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ఫాలో అవుతూ మనకి సిట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో కమింగ్ టు ది టైం టేబుల్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రాంచ్ వైజ్గా అయితే మనకి టైం టేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టైం టేబుల్స్కి వచ్చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో C16 సంబంధించిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి మనకి 16 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు అయితే మనకి జరుగుతుంది. సో దానికి సంబంధించిన డేట్స్ అయితే చూసుకోండి. సో అంటే సబ్జెక్ట్ వైజ్గా డేట్స్ చూసుకోండి. సో ఈ డేట్ డిఫరెన్స్ బిట్వీన్ 16కి 22 మధ్యన అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే జరుగుతుంది అనమాట. మనకి సెకండ్ వచ్చేసరికి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ అనమాట. సో ఇది 16th నుంచి 21 సెప్టెంబర్ అయితే మనకి జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే మీరు ఇక్కడ మెయిన్గా మీ సబ్జెక్ట్స్ అయితే బ్రాంచ్ వైజ్గా చెప్తున్నాను కదా, సో దీనికి సంబంధించి సబ్జెక్ట్స్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. సో సరిపోతుంది. సో ఎందుకంటే మిగతాదంతా నేనైతే హైలైట్ చేస్తున్నాను. సో మనకి C16కి సంబంధించి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. సో దీనికి సంబంధించి 16th నుంచి 22 సెప్టెంబర్ వరకు అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి సివిల్ ఇంజనీరింగ్ 16th సెప్టెంబర్ నుంచి 23rd సెప్టెంబర్ వరకు అయితే జరుగుతుంది. అండ్ టైమింగ్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనకి డిఫరెంట్గా ఉంది. సో టైమింగ్స్ని కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ అండ్ కమ్యూనికల్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది కూడా 16th నుంచి 22 అనమాట. సో మ్యాక్సిమం 1-2 days డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో మీరు అందరూ కూడా ఇక్కడ స్లైడ్స్ అయితే వేస్తున్నాను. సో దీన్ని అయితే గమనిస్తూ మీరు మీ ఎగ్జామినేషన్స్కి అయితే ఫాలో అయిపోండి. సో స్లైడ్స్ అయితే నీట్గా వేస్తున్నాను. సో ఇక్కడ మీరు మెయిన్గా చూడాల్సింది టైమింగ్ అండ్ డేట్ అనమాట. సబ్జెక్ట్ వైజ్గా డేట్ అయితే చూడండి. సో చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ దేర్ ఎగ్జామినేషన్స్.